నెల్లూరులోని నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న తాళ్లూరి రామికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాళ్లూరి రామికి రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి బీసీలు కృతజ్ఞతలు తెలియజేశారు. తాళ్లూరి రాము కార్యాలయం వద్ద బీసీలు ఆనందంతో రాముకి శాల్వాలు బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం తాళ్లూరి రాము మీడియాతో మాట్లాడుతూ నాకు ఈ పదవి ఇచ్చి ముందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వారందరి సహకారంతో నాకు ఈ పదవి వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిన్నెర, మాలకొండయ్య, డిష్ రమణారావు మరియు తాళ్లూరి రాము బంధుమిత్రులు, వారి మిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసి బాణసంచారాలు పేల్చి ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఒకటే అట్టే ఉండను ఫోటో తీసుకో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి, వీరందరి ప్రోత్సాహంతో, వీరందరి సహకారంతో నాకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద మీరు పెట్టినటువంటి ఈ బాధ్యతను నేను చాలా బాధ్యతాయుతంగా దీన్ని నిర్వర్తించి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీలకి మంచి చేశారో, ఈరోజు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో బీసీలని హక్కును చేర్చుకొని ఈరోజు చట్టసభల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అన్ని విధాలుగా బీసీలని తగిన సామాజిక న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా సామాజిక వర్గం నుంచి మమ్మల్ని తీసుకురావడం కూడా ఈరోజు అందరూ కూడా చాలా బీసీల్లో కూడా చిన్న చిన్న కులాలు కూడా ఇది చాలా పండుగ రోజుగా భావిస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా గట్టిగా తీసుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా బీసీల అభివృద్ధికి పాటుపడ్డారో దాన్ని ఖచ్చితంగా ప్రజలందరి దగ్గర తీసుకెళ్ళి బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పనేసి, బీసీలందరినీ కూడగట్టుకుంటామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాకి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్యే స్థానాల్ని బీసీలు కేటాయించడం జరిగింది.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకి మొండి చేయి చూపించడం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా మనసులో పెట్టుకొని బీసీలకి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని ఆనాటి నుండి ఈనాటి దాకా చంద్రబాబు నాయుడు అణువణువున అడుగడుగున బీసీలని అనగదొక్కుతూ బీసీలని ఎదగనీయకుండా ఈరోజు చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని మేము అంటగట్టి ప్రజలందరికీ తెలియపరిచి బీసీలు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పనేసి ప్రతి ఒక్కరిని మేము కూడా మేల్కొల్పి అందరినీ కూడా మా ప్రసంగాల ద్వారా ఈరోజు వారు మా మీద పెట్టిన బాధ్యతని మేము నిర్వర్తించి మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము విశ్రమించామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా నన్ను ఇంత స్థాయికి వచ్చే విధంగా నన్ను ప్రోత్సహించినటువంటి నా మిత్రులకు, శ్రేయభిలాషులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు కిన్నెర మాలకొండయ్య. నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మాకు చాలా సంతోషమైన పండుగ రోజు. 62% ఉన్నటువంటి బీసీలకి ఈరోజు జగనన్న రాజకీయంగా భాగస్వాములు చేయాలా, రాజకీయంగా బీసీని ఎన్నో రకాలుగా ఎదిగించాలని మంచి ఉద్దేశంతో ఈనాటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ కూడా గుర్తించని విధంగా ఈరోజు జగనన్న గారు మాకు అంటే నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి తాళూరు రాము గారిని వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తించి ఆయన పార్టీలో చేర్చుకొని ఈ రోజున తాళ్ళూరు రాము గారికి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు జగనన్న గారు రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధిగా ఇవ్వడం అనేది నిజంగా బీసీలకి ఒక పండుగ రోజని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీలని రాజ్యసభ సభ్యులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఎన్నో నామినేట్ పోస్టులు కూడా బీసీలకు గుర్తించినటువంటి ఏకైక పార్టీ మన జగనన్న పార్టీ. ఈరోజు జగనన్న ఈరోజు మమ్మల్ని అందరినీ గుర్తించి ఈ యొక్క అట్టడుగు వర్గాలకి, నిమ్మ వర్గాలకి ఈరోజు రాజకీయ భాగస్వాములు చేయింది, రాజకీయంగా ఎదగంది. మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించరు, మీ కులాలు కులవృత్తులు అంతరించిపోయాయి, అందుకోసంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి మంచి ఉద్దేశంతో మమ్మల్ని గుర్తించినందుకు మరోసారి ఈ యొక్క ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి ఖలీల్ బాషాబాయి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నర్సాపురం ఎమ్మెల్యే అయినటువంటి బీసీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఇంకా ఎంతోమంది చంద్రశేఖర్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరికి కూడా మా బీసీ వర్గాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా బీసీలు ఇంకా గుర్తించి ఎన్నో మంచి పదవులు ఇచ్చి బీసీలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసే దశలో అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయిలో బీసీలందరూ కూడా ఏకధాటిగా వైఎస్ఆర్ పార్టీని ఓట్లేసి జగనన్న గారిని గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తామని చెప్పేసి అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో నిర్ణయించుకున్నందుకు మేమందరూ కూడా చాలా సంతోషపడుతూ మా రాము గారికి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధిగా ఇచ్చినందుకు మాకెంతో పండుగ రోజుగా ఈరోజు తెలియజేస్తున్నాం.